గార్డెన్లోకి వచ్చి వీడియో తీసేటప్పటికి పాత సామాన్లోడు గ్యాస్ స్టవ్ వాడు ఎవడొకడు వస్తాడనమాట. చదువు వచ్చేసాడు గ్యాస్ బర్నర్లు బాగా చేసేవాడు. బా డిఫరెంట్ టమాటోస్ ఇన్ అవర్ గార్డెన్. చెర్రీ బెర్రీ టమాటోస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ గొప్పలో. ఇక్కడ ఈ ఒక రకమైన టమాటోస్ అండ్ ఇది ఒక రకమైన టమాటో. ఇక్కడ వచ్చి మనది అంజూరు ఉంది. పర్పుల్ కలర్ అవుతుంది ఏంటో కొంచెం ఇది. ఇక్కడ వచ్చి మన మెంతి కూర. ఇక్కడ వచ్చి మన ఏదో నేను ఫ్లవర్ సీడ్స్ అన్నీ మిక్సింగ్ చేస్తాను ఇక్కడ ఇట్లా అనమాట. ఇక్కడ చూసారా చెర్రీ బెర్రీ టమాటోస్. దిస్ ఈస్ కాల్డ్ చెర్రీ బెర్రీ టమాటోస్. యూనో గుత్తులు కాస్తాయి అన్నమాట. ఇవి బంచులు, ఇలాగ బంచులుగా. ఇది ఇక్కడ కొంచెం పెద్ద బంచ్ ఉంది, బిగ్ సైజ్ బంచ్. దిస్ ఈస్ హియర్. ఇంకా ఇక్కడ మీకు ఇంకొక రకమైన టమాటోస్ చూపిస్తాను చూడండి. బ్లాక్ టమాటోస్ అన్నమాట ఇవి. గుత్తు కొయ్యాలని ఉంది కానీ గుత్తు కొయ్యబడుతుందా లేదో తెలియట్లా. కొయ్యబడింది మొత్తానికి. వెరీ గుడ్ లుకింగ్ కదా. చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ ఇయర్ ఇలా డిఫరెంట్ టమాటోస్ అన్నీ పెంచినందుకు. ఇవి వచ్చి మన కుంకుమ కేసరి పింక్ కలర్. ఇక్కడ ఏదో ఉంది, ఇవి చూసారా, ఇది ఉంది కదా, దీనికి కొంచెం మనం పాలినేషన్ చేయాలి. ఇది రెడ్ కలర్ అనుకుంటా. ఈ రెడ్ కలర్ దానికి కొంచెం ముక్క కట్ చేసి ఇట్లా దీనికి ఇట్లా పాలినేషన్ చేయాలి. లేదంటే ఇది గింజలు రావు దీనికి. యాక్చువల్గా అంటండి కిడ్నీలో స్టోన్స్ కరిగిపోవడానికి, బాడీలో ఫ్యాట్ కరిగిపోవడానికి, ఇంకా లివర్ టాక్సిన్స్ పోవడానికి ఇది ఉంటుంది కదా మన పీచు, కార్న్ పీచు, దాన్ని నైట్ కానీ మార్నింగ్ కానీ 2 times మార్నింగ్ ఈవినింగ్ ఎంటీ స్టమక్ తోటి బిఫోర్ ఫుడ్ అది టీ లాగా కాసుకుని తాగితే చాలా మంచిదంట. దిస్ ఈజ్ ద టిప్ ఆఫ్ ద డే. లాస్ట్ ఇయర్ వేసినవి ఇప్పుడు కాయలు కాయడానికి రెడీగా ఉందంట. చిక్కుడుకాయ పాదు, ఇదిగోండి ఇంత లావు పాదైంది ఇది, చూసారా. ఇంకా ఇక్కడేమో మనకి కాకరకాయ వేసాము. ఇక్కడ ఒక వంకాయ ఉంది, వంకాయ. ఇంకోండి ఇక్కడ క్రీపర్ వెరైటీ చాక్లెట్ చెర్రీ టమాటో ఉంది, చూసారా, చాక్లెట్ కలర్లో బ్లాకిష్గా ఉంది ఇది. ఇలా మనం ఎప్పుడైనా సరే క్రీపర్స్కి ఇలాగా పాకడానికి అనువుగా ఉండే ఒక స్పేస్ని ఇచ్చేయాలన్నమాట. దీంట్లోనే అంతర పంటగా నేను క్యారెట్ వేసాను. ఇది క్యారెట్, ఈ పచ్చిమిరకాయల్లో అంతర పంటగా మనము ఏంటిది మెంతి కూర వేయడం జరిగింది. హ్యాపీ గార్డెనింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇంకా చూసారా ఎంత బాగా వస్తున్నాయి ఇవి మొల్లలు.
ఇక్కడ కూడా దాకున్నాయి వంకాయలు. ఇక్కడ కూడా ఇంకొక వంకాయ ఉంది. బీరకాయ కాస్తుంది ఫ్లవర్. రాత్రి నేను పాలినేషన్ చేయలేదు దీనికి. పాలినేషన్ చేస్తుంటే బాగుండు. పాలినేషన్ చేయాల. పాలినేషన్ చేయకపోయినా ఇప్పుడు కూడా చేయొచ్చేమో. ఏదైనా మేల్ ఫ్లవర్ దొరికితే చేసేయచ్చు. ఆడుంది మేల్ ఫ్లవరు. అది కూడా రాలిపోద్ది కదా యాక్చువల్గా. అది రాలిందా? రాలేదు. దొరికింది మొత్తం మేల్ ఫ్లవరు. ఇది మనం పాలినేషన్ చేయలేదు కాబట్టి, చాలా దూరంలో ఉంది కాబట్టి చేయాల్సిందే. లేదంటే ఇది పాలినేట్ అవ్వదు మనకి. ఇలానే పాలినేట్ చేసేస్తాను లేదు దీన్ని. హ్యాపీ గార్డెనింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. అందమైన ఫ్లవర్స్ బాగున్నాయి కదా. ఇంకా కూడా ఇది చాలా బాగా పూస్తుంది గులాబీ. ఇది వచ్చి చిన్నగా కర. నువ్వు ఎందుకమ్మా దీని మీద ఎక్కుతున్నావు? దిగిపో దీని నుంచి. ఇంకో ఇది అట్టుకుని పో పైకి. నీ ఇష్టం, నిన్ను ఆపేవాడు ఎవడో లేడు. ఇంకా చిన్న టిప్ ఏంటో తెలుసా? ఇలాంటివి మన తోటకూర కొన్ని బాగా చెట్టుకి అయిపోయినప్పుడు తీసి మనం అక్కడక్కడ ఇలా వేసేసుకోవాలి. ఒకే దుక్కును కాకుండా కొంచెం ఎక్కువ ప్లేస్లు వేసుకోవడం వల్ల అది చెట్టు బాగా పెద్దగా, దగ్గరగా ఎక్కువ చెట్లు కాకుండా మనం ఒక్కొక్క గింజ ఒక దుక్కును వేసినట్టు వేసాం అనుకోండి, లావుగా చెట్టు బాగా వస్తుంది. సీడ్లెస్ లెమన్. ఇది ఇంకో రకమైన టమాటో. మరి ఇది ఏం చేస్తుందో ఏంటో అని చూస్తూ ఉన్నది దీని ఇంకా. ఇది వచ్చి పాలకూర. నా దగ్గర ఈ సంవత్సరం సరైన చామంతులు లేవు. ఐ మిస్ దట్ చామంతి. ఓకేనండి. హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.